సంపూర్ణ కార్తీక మహాపురాణం 30వ రోజు పారాయణం. సూతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూత మహర్షి వారిని సమాధానపరచసాగాడు. పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం పాడిగాదు. గనుక ముందామె మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూచి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేవి, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన ఈ స్థలంలో నేను నివసింపజాలను. అన్యోన్యరాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని, పితృదేవతలు పూజించబడే చోట గాని, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ ధురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను. ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాపహరణశీలులైన వారు ఉంటారో, అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది. ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్ నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థలాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్లకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అప్పగారిని ఊరడించవలసినదిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలాసమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కలితియై అనుగ్రహించేటట్టును ఏర్పరిచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్యాన్ని చదువుతున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడిబడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడ నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. 30వ రోజు పారాయణం సమాప్తం.